కాకినాడ నుంచి బయలుదేరి వచ్చి పంచమీ ప్రయుక్తమైనటువంటి ఆశ్వీజమాస కృష్ణపక్షంలో శనివారం నాడు రాత్రి నీ క్షేత్రంలో కూర్చుని నీ నామం చెప్పుకుంటున్నా నమ్మి. కాబట్టి అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతినిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుతేజ, కోటి సూర్యుల పగిది వెలిగిపోయేటటువంటి రాక్షస సంహారకర్తవైనటువంటి ఓ నరసింహ, గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ, మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత, ఈ విధంబుగా నీ నామమిష్టముగను. కష్టంగా కాదు, నిన్ను నమ్మి. అప్పుడు అలా అనగలనో అనలేనో, ఆ భయంతో చెప్పగలనో చెప్పలేనో. ఇప్పుడు చెప్తున్నా, బాగా విను స్వామి. నీవు ఇంత పెద్ద చెవులతో నృసింహస్వరూపంగా ఉన్నావు కదూ, కొండ మీద కూర్చున్నవాడు ధర్మపురిలో ఉన్నవాళ్ళు రోజూ చెప్పడం పెద్ద గొప్పే ఉంది స్వామి. ఎక్కడి నుంచో వచ్చి పెద్ద గొంతేసుకుని అరిచి చెప్తున్నా. నేను చెప్పానన్న విషయం బాగా జ్ఞాపకం పెట్టుకో.